అంటే కలెక్షన్స్ వైస్‌గా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. 4 రోజుల్లోనే ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసిందని. ఓవరాల్‌గా నువ్వు అడిగిన క్వెషన్ 4 రోజుల కలెక్షన్స్ ఎంత అని చెప్పి. 4 రోజుల కలెక్షన్స్‌కి అఫీషియల్‌గా వాళ్ళు రిలీజ్ చేసింది 700 ఓవర్సీస్ 211 కోట్లు. ఇండియాలో ఏదైతే కలెక్షన్స్ వస్తున్నాయో దానికి 50% ఓవర్సీస్ ఉంది. ఇండియన్ వైడ్‌గా 'బాహుబలి 2'కి రికార్డ్ ఉంది. దాదాపు 18,000 కోట్లు వరకు అది కలెక్ట్ చేస్తుంది 'బాహుబలి 2'. సో కొంత క్లారిటీ అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో మిస్ అయింది. అయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇంకా అరగంట ఉన్నా చూసేలా ఉన్నారు. నిర్మాతలను కూడా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. సార్ 'దురంధర్' రిలీజ్ అయ్యి ఈ రోజుకి 5 డేస్ అంటే నిన్నటితో 4 డేస్. అంటే కలెక్షన్స్ వైస్‌గా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. 4 రోజుల్లోనే ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసిందని. అసలు ఎగ్జాక్ట్‌గా నంబర్స్ ఏంటి? అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇది ఓపెనింగ్స్ మనకి బుకింగ్స్ అయితే ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ బుకింగ్స్ దగ్గర నుంచి దీని ఫ్లో తెలిసిపోయింది మొత్తం కూడా. హ్మ్. పార్ట్ 1కి 1300 కోట్ల చేంజ్ కలెక్షన్స్ థియేటర్ల మీద వచ్చింది. అయితే పార్ట్ 1కి, పార్ట్ 2కి గ్యాప్ లేదు. పార్ట్ 1 ఫుల్ రన్ అయిపోతుంది అనుకున్న టైంలో పార్ట్ 2 అనౌన్స్ చేశారు. పార్ట్ 2 ఇమ్మీడియేట్‌గా వచ్చేసింది. కంటెంట్ దాదాపు పార్ట్ 1 చూసుకుంటే 3 గంటల 15 నిమిషాల దాకా ఉంది. ఇది పార్ట్ 2 చూసుకున్నట్టయితే 3 గంటల 49 నిమిషాలు ఎగ్జాక్ట్‌గా. హ్మ్. అంటే దాదాపుగా సినిమా థియేటర్‌లో ప్రేక్షకుడు 4 గంటలు కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సినిమా ప్రీమియర్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ప్రీమియర్స్ దగ్గర నుంచి కూడా కలెక్షన్స్ విపరీతంగా బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. ఓవరాల్‌గా నువ్వు అడిగిన క్వెషన్ 4 రోజుల కలెక్షన్స్ ఎంత అని చెప్పి. 4 రోజుల కలెక్షన్స్‌కి అఫీషియల్‌గా వాళ్ళు రిలీజ్ చేసింది 700 760 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో ఈ 'దురంధర్ 2 రివెంజ్' అని ఏదైతే రిలీజ్ అయిందో దానికి 761 కోట్లు వీళ్ళు రికార్డ్ కలెక్షన్స్ అని చెప్పేసి త్రూఅవుట్ వరల్డ్ వైడ్‌గా 760 కోట్లు రికార్డ్ కలెక్షన్స్ అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఒక్క వీకెండ్‌కి 4 రోజుల్లో జరిగిందనమాట. ఇది పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో ఫస్ట్ డే 145 కోట్లు కలెక్ట్ చేసింది. అది ఎక్కడ మన ఇండియాలో నెట్ ఓన్లీ. ఇది ఓవర్‌సీస్‌లో 52 కోట్లనమాట. డే 1 పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి. డే 2 ఫ్రైడే రోజు వచ్చేసరికి 83 క్రోర్స్ ఇండియా ఇది నెట్. 46 కోట్లు ఓవర్‌సీస్ ఇది నెట్ అనమాట. డే 2 ఇది. డే 3 విషయానికొచ్చినట్టయితే 117 కోట్లు ఇండియా హ్మ్. సాటర్డే. ఇది ఓవర్‌సీస్ 58 కోట్లు. ఓవర్‌సీస్ కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉంది ఇది. డే 4 విషయానికొచ్చినట్టయితే సండే రోజు చూసుకున్నట్టయితే 120 కోట్లు ఓన్లీ ఇండియా. ఓవర్‌సీస్ 56 కోట్లు. ఇలా చూసుకుంటే ఓపెనింగ్ వీకెండ్ టోటల్ ఇండియా వైస్ 466 కోట్లు నెట్ ఇది. గ్రాస్ కాదు నెట్. హ్మ్. హ్మ్. గ్రాస్ విషయానికొచ్చినట్టయితే 550 కోట్లు గ్రాస్ అనమాట. ఓవర్‌సీస్ 211 కోట్లు. ఓవర్‌సీస్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇండియాలో ఏదైతే కలెక్షన్స్ వస్తున్నాయో దానికి 50% ఓవర్‌సీస్ ఉందన్నమాట. హుహు. సో, ఈ ఓవర్‌సీస్ ప్లస్ ఇండియా ఈ 2 చూసుకున్నట్టయితే 760 కోట్లు. గల్ఫ్ కంట్రీస్‌లో వాటిల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ అక్కడ రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ ఇండియాలో చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. అవును. నాకు తెలిసి ఆల్ రికార్డ్స్ అనేవి కూడా ఎళ్ళిపోతున్నాయని చెప్పేసి హైయెస్ట్ అడ్వాన్స్ సేల్స్ ఫర్ ఎవర్ అంట. ఈ రికార్డ్స్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇండియన్ రికార్డ్స్. ఓకే. ఇండియన్ రికార్డ్స్‌లో హైయెస్ట్ అడ్వాన్స్ సేల్స్ ఎవర్ అంట. హైయెస్ట్ పెయిడ్ ప్రీమియర్స్ ఎవర్ అంట. హ్మ్. హైయెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ఎవర్. ఫస్ట్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ టు 300 క్రోర్స్ క్లబ్. సో, ఇయన్నీ కూడా 'దురంధర్' ఒక్కొక్క రికార్డ్‌ని తుడిచిపెట్టుకుంటూ పోతుందనమాట. ఇప్పటి వరకు ఇండియన్ వైడ్‌గా 'బాహుబలి 2'కి రికార్డ్ ఉంది. దాదాపు 18,000 కోట్లు వరకు అది కలెక్ట్ చేస్తుంది 'బాహుబలి 2'. దాని తర్వాత ఆహ్, కొన్ని సినిమాలు మనకొచ్చినటువంటి 'దురంధర్' పార్ట్ 1 1300 కోట్లు ఉంది. 'పుష్ప 2' ఉంది. 2 సెకండ్ ప్లేస్‌లో. 'దురంధర్' పార్ట్ 1 ఉంది. తర్వాత 'త్రిబుల్ ఆర్' ఉంది. అవును. సో, ఈ రికార్డులన్నీ కూడా ఇది ఫుల్ టైమ్‌లో రికార్డులన్నీ కూడా కొల్లగొడుతుందని ఒక డిబేటబుల్ పాయింట్ అనమాట ఇప్పుడు. హ్మ్. ఇగో 'దంగల్' ఒకటుంది. ఓహ్! 'దంగల్' ఆల్రెడీ ఇండియన్ వైడ్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెకండ్ రిలీజ్ అన్నీ కలుపుకొని 'దంగల్' 2000 క్రోర్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇది 'బాహుబలి 2' ఒకటే రిలీజ్‌లో 18,000 కోట్లు చేంజ్ కలెక్ట్ చేసిందని చెప్పేసి సెకండ్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోద్ది 'దురంధర్ 2' అనేది ఒక అంచనా. ఓకే. సో, ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏందంటే, హిందీ రిలీజ్ చేశారు 19వ తారీఖు, 18వ తారీఖు ప్రీమియర్స్ ఏశారు. బట్ ప్రీమియర్సు ప్లస్ డే 1లో రీజనల్ లాంగ్వేజెస్‌కి ఏదైతే వాళ్ళు రిలీజ్ చేద్దాం అనుకున్నారో, ఆ కంటెంట్ డిలే వల్ల తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో షోలు పడలేదు. అవి కూడా పడుంటే ఇంకా వేరే లెక్కలుండేవి. అవి పడలేదు. అవి డే 2కి యాడ్ అయినియి. హ్మ్. డే 2కి యాడ్ అయినియి. నిన్న కూడా మనం చూసాం కొన్ని ఏరియాల్లో మనకి హైదరాబాద్‌లో
హిందీ వెర్షన్‌కి ప్లస్ తెలుగు వెర్షన్‌కి చిన్న కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. హిందీ థియేటర్‌లో ఒకటే థియేటర్‌లో తెలుగు ప్లస్ హిందీ టికెట్లు అమ్మేశారని చెప్పేసి ఆడియన్స్ కొంత కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. అక్కడ పోలీసుల ఎంట్రీతో అది స్క్రీన్‌లు మళ్ళీ షేర్ చేయటం జరిగింది. సో, కొంత క్లారిటీ అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో మిస్ అయింది. అయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అదీ కాకుండా తెలుగు రాష్ట్రాల విషయానికొచ్చినట్టయితే ఇక్కడ 'స్టార్ హీరో' సినిమా రిలీజ్ అయింది. 'ఉస్తాద్ భగత్ సింగ్.' ఆ 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' తెలుగు స్టారు, పెద్ద స్టారు, ఫ్యాన్ బేస్ ఎక్కువున్న స్టారు. అట్లాంటి స్టార్ ఉన్న పరిస్థితులు, కాంపిటీషన్ పరిస్థితుల్లో కూడా 'దురంధర్' తట్టుకొని నిలబడింది. సో, 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్లస్ 'దురంధర్' కాంపిటీషన్ ఇయన్నీ పక్కన పెడితే ఇది నిలబడగలిగింది 'దురంధర్.' అంటే దీనికి ఏ రేంజ్ క్రేజ్ ఉందనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. అదీ కాకుండా 3 గంటల 50 నిమిషాలు ఏదైతే కంటెంట్ చూయించారో, ఆ కంటెంట్‌కి సంబంధించి కూడా స్ట్రాంగ్ ఉండటం వల్ల ఈ ఒపీనియన్ రావటం జరిగింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు 4 గంటలు కూర్చున్న ప్రేక్షకుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపికగా చూసారు సినిమాని. ఇంకా అరగంట ఉన్నా చూసేలా ఉన్నారు. థియేటర్‌లో ఎండ్ కార్డ్స్ పడినా గానీ లేవట్లేదు. ఇక వీళ్ళు టైటిల్ వచ్చేసరికి లాస్ట్‌లో వేశారు. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 6 వరకు కూడా వేసుకుంటూ వెళ్ళి స్క్రీన్ ప్లే ఆర్డర్ బాగుంది. వీళ్ళు రియల్ ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో ఇండియన్ బేస్డ్ జరిగినవి అవి లింకప్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యారని మనం చెప్పాలి. హ్మ్. అది కాకుండా ఇక్కడ డైరెక్టర్‌ని అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి ఏందంటే, ఇదొక 3 గంటల 50 నిమిషాలు, అదొక 3 గంటల 15 నిమిషాలు రన్ టైమ్. హ్మ్. ఈ 2 కలిపి దాదాపు 7 అవర్స్ కంటెంట్. ఏది ఎడిటెడ్ కంటెంట్. హ్మ్. ఎడిటెడ్ కంటెంట్ 7 అవర్స్ కంటెంట్. అది కాకుండా షూట్ చేసింది 8 అవర్స్ అన్నారు. 8 అవర్స్ కంటెంట్ 9 నెలల్లో షూట్ చేయగలగటం. అది కాకుండా ఇంత క్వాలిటీతో షూట్ చేయగలగటం. ఇంత హ్యూజ్ సెట్‌లేసుకోవటం. అవును. ఆహ్, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. చాలా మనం చూసాము. ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2 వచ్చినాయంటే పార్ట్ 1కి సంబంధించిన కంటెంట్ రిలీజ్ చేసి, ఆ సినిమా హిట్ అయితే పార్ట్ 2 చేద్దాము. లేకపోతే సినిమా పార్ట్ 1కి, పార్ట్ 2కి 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం ఇయన్నీ చూసాము. ఇవన్నీ లేకుండా ఒక బ్రేక్ త్రూ లాగా వచ్చారనమాట. కంటెంట్ వాళ్ళు ఏదైతే ఫిక్స్ అయ్యారో అది యాజ్ షూట్ చేసుకోగలిగారు. కంటెంట్ ఏదైతే డేట్లు అనుకున్నారో అది రిలీజ్ చేసుకోగలిగారు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ 'దురంధర్' సిరీస్‌కి సంబంధించి ఈ 2 పార్ట్‌లకు సంబంధించి దాదాపు 3,500,00,00,000 బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేయగలుగుతున్నారని చెప్పేసి ఒక టాపిక్. దీనికి పెట్టిన బడ్జెట్ ఎంత, రెమ్యునరేషన్ అంతా కూడా డిస్కషన్ అవుతుంది. సోషల్ మీడియా వేదికగా చాలా డిస్కషన్ అవుతుంది. దీన్ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ మన తెలుగు హీరోలని, మన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలను కూడా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది ఆడియన్స్, కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్ళు కూడా. హ్మ్. ఎందుకంటే 9 నెలల్లో 2 పార్ట్‌లు కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. అది గాకుండా ఇది లాభాల విషయం చూసుకున్నట్టయితే పెట్టిన ఖర్చు తక్కువ. దానికి మల్టిప్లై రిటర్న్స్ వస్తున్నాయి. ఓన్లీ థియేట్రికల్‌గా. మళ్ళీ దీనికి ఓటీటీ డీల్స్ ఉన్నాయి. అవి యాడింగ్ అనమాట. సో, ఈ లెక్కలన్నీ చూసుకుంటే 'దురంధర్' అనేది ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఈ డికేడ్‌లో వచ్చినటువంటి ది బెస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ లాగా మనం చెప్పాలి. ఓకే. ఎందుకంటే అది 2 పార్ట్‌లు చూసుకుంటే దాదాపు 500,00,00,000 వరకు ఓటీటీ డీల్ ఉంటుంది. ఇది ఒక 3,500,00,00,000, 4,000,00,00,000 వరకు ఇది థియేట్రికల్‌గా రన్ ఉంటుంది. అవును. అది దానికి పెట్టిందంతా 500,00,00,000 దగ్గరగా ఆ సెట్ వర్కుల దగ్గర నుంచి రెమ్యునరేషన్‌లు అన్నీ కలుపుకుంటే 2 పార్ట్‌లకి కలిపి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో, ఇది చూసుకుంటే మోస్ట్ ప్రాబబుల్ వెంచర్‌లా కనిపిస్తుందనమాట. అదీ కాకుండా దీంట్లో చాలా రకాల అంశాలను తడివారు. అది సబ్జెక్ట్ వైస్‌గా కొంత డిబేటబుల్ సబ్జెక్టు. హ్మ్. అయినప్పటికీ కూడా జనాలకి విపరీతంగా నచ్చుతుంది. సో, జనం మెచ్చింది కంటెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు థియేటర్‌కి రావడానికి లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా థియేటర్‌కి రావడానికి రెడీగా ఉన్నారు. థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగితే ప్రేక్షకుడు థియేటర్‌లో కూర్చోడానికి ఇబ్బంది పడరు అనే దానికి ఒక బెంచ్ మార్క్ సినిమాలాగా 'దురంధర్' ఉంటుంది అనేది ఒక డిబేటబుల్ పాయింట్. ఈ కలెక్షన్స్ అయితే ఈ సునామీ ఇప్పుడే మొదలైందంటున్నారు. బాలీవుడ్‌కి సంబంధించి బాలీవుడ్‌లో సినిమా ఏదైనా హిట్ అయిందంటే అది లాంగ్ రన్ ఉంటుంది. 2 నెలల పాటు లాంగ్ రన్ ఉంటుందని జెప్పేసి 'దురంధర్' చూసాము. అది ఓటీటీలో వచ్చే వరకు కూడా థియేటర్‌లో చూస్తూనే ఉన్నారు. హ్మ్. సో, దీని కలెక్షన్ సునామీ ఎక్కడి వరకు వెళ్తుందనేది మనం వేచి చూడాల్సిన సందర్భం. ఇప్పుడే బిగిన్ అంటున్నారు. బిగినింగ్‌లోనే 760,00,00,000 అంటే నాకు తెలిసి ఎక్కువ టైం పట్టదు ఇది 2,000,00,00,000కి వెళ్ళడానికి. అవును. కలెక్షన్స్ అయితే ఇవి అఫీషియల్‌గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కలెక్షన్స్.